పూరి రామ్ గారి కాంబినేషన్, ఇద్దరు కాంబినేషన్ వచ్చింది. ఎక్సలెంట్ హిట్గా మారుతుంది ఇది. రామ్ గారిని పర్ఫెక్ట్ మాస్ హీరోగా చూపించాలంటే పూరి గారు తప్ప నెక్స్ట్ ఇంకెవరు లేరని నేను అనుకోవాలి. లైగర్ తర్వాత ఫ్లాప్, ఇది పెద్ద సూపర్ హిట్. మళ్ళీ ఇట్స్ ఏ కంబ్యాక్ టు హిమ్. సో పూరి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. తర్వాత రామ్ గారు కూడా అగైన్ కంబ్యాక్. ఇది ఆయన పర్ఫార్మెన్స్ అంటే మాస్ అంటే ఓన్లీ పూరి జగన్నాథే చూపించాలని ఆ రకంగా ట్రీట్ చేశారు. చాలా బాగుంది. ఎవరండి హీరోయిన్? గ్లామరస్గా ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఆమె దాంట్లో అన్నీ ఉన్నాయి. ఆమె కూడా చాలా ప్లస్ అయింది మూవీకి. చాలా బాగా చేసింది. చాలా బాగుంది. చాలా అంటే ఎక్సలెంట్. ఆమె యాక్షన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, సీరియస్నెస్ ఉంది, తర్వాత ఎమోషన్ ఉంది, అన్ని పండించింది ఆమె. పూరి గారు లేకపోతే అలీ గారు లేరు, అలీ గారు లేకపోతే పూరి గారు లేరు. ఇద్దరు కాంబినేషన్ ఆల్వేస్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వాళ్ళిద్దరు కాంబినేషన్. దీంట్లో మళ్ళొక సూపర్ హిట్ కాంబినేషన్ అనేది. సూపర్ హిట్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అందరు నవ్విచ్చేస్తారు బాగా. సూపర్ హిట్. లాగ్ అస్సలు లేదు. డబుల్ స్మార్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ హిట్. డబుల్ స్మార్ట్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. పూరి జగన్నాథ్ కమ్బ్యాక్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ హిట్. డబుల్ సిమ్ కార్డ్ యాక్టివేటెడ్, మాకి కిరికిరి సినిమా సూపర్ హిట్. రామ్ కమ్బ్యాక్. డాన్స్ ఫైట్లు ఇరుగా తీసిండు సినిమా. బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. సినిమా బాగుంది సార్. డబుల్ స్మార్ట్ మెయిన్ హైలైట్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కటని చెప్పలేం, చాలా ఉన్నాయి. ఎట్లా అంటే ఒకటి ఫస్ట్ థింగ్ హైలైట్ ఏంటంటే ఆల్ ఇన్ వన్ హైలైట్ హీరోనే. ఫస్ట్ థింగ్ ఓవరాల్ పిక్చర్ అంతా నడిచేది తన పైన. ఆయన పిక్చర్ స్లాంగ్ అనేది చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ డెలివరీ, కామెడీ ప్లస్ పాయింట్. ఇంకోటి కామెడీ అండ్ బాలీవుడ్ యాక్టర్ విలన్గా చేసిండు కదా సంజయ్ దత్ అందరూ తెలుసు, చాలా గ్రేట్ యాక్టర్ కాబట్టి చాలా బాగా చేసిండు. మ్యూజిక్ ఇట్ చాలా బాగుంది. కావ్య తాపర్ ఐ మీన్ బాగుంది. హీరోయిన్ మంచిగా సెట్ అయింది. బట్ చెప్పాలంటే హీరోదే ఓరియంటెడ్ ఎక్కువ. ఓవరాల్గా హీరోనే. ఫైట్ సీన్స్ బాగున్నాయి. ఫైట్ సీన్స్ గిట్ట బాగున్నాయి. భయ్యా ఇస్మార్ట్ శంకర్ 2 ఇస్మార్ట్ శంకర్ కంటే ఇస్మార్ట్ శంకర్ 2నే హైలైట్గా ఉంది. పూరి జగన్నాథ్ మార్కు ఈ సినిమాలో మళ్ళీ చూపించినాడు. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ హైలైట్గా తీసినాడు. విజయ్ దత్ అయితే ఇంకో లెవెల్కి ఎత్తుకున్నాడు. భారీగా తీసినాడు ఈ సినిమా అయితే. చాలా చాలా బాగుంది. పూరి జగన్నాథ్ ఈ సినిమాని ఇంకో రేంజ్లోకి ఎత్తుకొని పోయినాడు. డైరెక్టర్ మనకు తెలిసిందే, పూరి జగన్నాథ్ ఎంతోమందిని హీరోల్ని స్టార్ని చేసినాడు. ఈ రామ్ని మళ్ళీ ఈ సినిమాతో ఇంకొంచెం హై లెవెల్కి తీసుకుని పోయి ఇస్మార్ట్ శంకర్ 2 అయితే భారీగా ఉంది. కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా బీజిఎం హైలైట్గా ఉంది. ఇంకా సాంగ్స్ అయితేనా ఫస్ట్ దాంట్లో కంటే సెకండ్ దాంట్లో ఇంకా వేరే లెవెల్లో చూపించినాడు. చాలా బాగుంది. ఇంకో లెవెల్కి ఎత్తుకొని పోయింది ఇస్మార్ట్ శంకర్ 2 బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా చాలా బాగుంది భయ్య. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను. నేను పూరి జగన్నాథ్ డైహార్డ్ ఫ్యాన్. యాజ్ ఎ పూరి జగన్నాథ్ ఫ్యాన్ కాకుండా నార్మల్ కామన్ మ్యాన్గా చెప్తున్నాను. సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. ముఖ్యంగా మదర్ సెంటిమెంటు. ఎవరి స్మార్ట్ సెంటర్ అంటే ఊర మాస్ అండ్ నార్మల్గా స్టెప్పులు వేస్తారు అని అనుకుంటారు. బట్ ఎవరైతే ఆ ఆలోచన ఉంటుందో తీసేసేయండి. ఇక్కడికి వస్తే కామెడీ, అలీ గారి కామెడీ కావచ్చు, రామన్న డ్యాన్స్ కావచ్చు, డైరెక్టర్ మన పూరి జగన్నాథ్ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డైలాగ్స్ AK-47 లాగా పేలిపోతుంటాయి. రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ సబ్జెక్ట్ ఉంది ముఖ్యంగా. సో సినిమా మాత్రం మిరుగా తీశారు. పూరి సార్ ఈస్ కమ్బ్యాక్. అనొచ్చు బ్యాక్ అనొచ్చు బికాజ్ రామ్ పోతినేని గారి ఎనర్జీ మ్యాచ్ చేయలేరు ఎవరు. అది యా ఇట్ వాస్ గుడ్. డాన్స్ ఇంకా ఎంత ఎనర్జీ మేము ఎక్కడ చెప్తాం. చాలా మంది లాగ్ ఉంది అంటున్నారు సినిమా మొత్తం కూడా. కొందరికి అనిపించవచ్చు లాగ్, కొందరికి అనిపించకపోవచ్చు. మదర్ సెంటిమెంట్ ఎట్లా అనిపించింది? యా చాలా మంచిగా అనిపించింది. టచ్ అయిందా మీకు ఎమోషనల్ గా? అందరికి టచ్ అవుతుంది మదర్ సెంటిమెంట్. కిరికిరి దిమ్మాకు కిరికిరి పిచ్చా బ్యాక్ అయ్యి నిజంగా కూత ర్యాంప్ చెప్పుకో. ఒక సాలిడ్ మూవీ ఇచ్చాడు నిజంగా పూరి జగన్నాథ్. నిజంగా అంటే సినిమాలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయన్న. చూడండి ఆ డైరెక్షన్ అయింది, ఆ ఎలివేషన్ అయింది, ఆ కొరియోగ్రాఫర్ అయింది. నిజంగా మైండ్ తప్పేసింది. నిజంగా దిమ్మా ఖరాబ్ అయింది. దేత్తడి పోచమ్మ గుడి ఊర మాస్ అని ఫీలింగ్ అనేది అన్న. నిజంగా నాకు బాగా నచ్చింది హీరో పర్ఫార్మెన్స్ అన్న. ఏం యాక్టింగ్ చేస్తారు బాబు, ప్రాణం పెట్టి చేస్తారు భయ్య. ఆ డాన్స్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, హీరో ఎంట్రీ కానీ, విజువలైజేషన్ కానీ చాలా బాగుంటుంది. మెయిన్గా బాగా నచ్చింది సంజయ్ దత్ ఎలివేషన్ అన్న. సంజయ్ దత్ తోటి హీరో ఫైట్ ఉంటుంది. చాలా బాగుంటుంది.
ఇంటర్వల్ సీన్ అప్పుడు నిజం కూతురు అనిపిస్తుంది. సో సాంగ్స్ అన్ని నిజం మనిషి హెడ్స్ ఆఫ్ చాలా అంటే నార్మల్ స్టోరీ లైక్ డబుల్ ఫస్ట్ ఏదైతే స్మార్ట్ శంకర్ వచ్చిందో అదే స్టోరీ కొత్తగా అంటే కొద్దిగా మాడిఫై చేస్తారని ఫీలింగ్ వచ్చింది. కానీ నేను చెప్తున్నా డైరెక్షన్ కానీ కొరియోగ్రాఫర్ సినిమా చాలా వస్తుంది. హీరోయిన్ కూడా చాలా కొత్త గ్లామర్గా అనిపిస్తుంది. మేలే మన ఆలి కామెడీ చాలా బాగుంది. సినిమా చాలా అనిపిస్తుంది. క్లైమాక్స్ అన్న సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపిస్తుంటుంది అన్న, కానీ సెకండ్ హాఫ్ వచ్చేది కవర్ అయిపోయింది. నిజంగా కొద్దిగా కట్ చేసి ఉంటే బాగున్న ఫీలింగ్ వచ్చింది. ఓరైతే మాస్ ఎలివేషన్ బాగా కుప్పలు నేను లోపల దాచిపెట్టి నిజంగా చాలా బాగుంది. డబల్ స్మార్ట్ ధమాకులు మొత్తం వలిగిపోతాయి. మీ చిప్పులు కలుగుతాయి. మీ ఫోన్లో సిమ్ములు ఉంటాయి కదా, ఆ చిప్పులు కలుగుతాయి. ఇదేందనా ఈ జాగ్రత్త ఏడబెట్టు. హీరో యాక్టింగ్ అయితే సూపర్. అంటే రామ్ది ఎప్పుడు లాస్ట్ ఏదో అట్టర్ ఫ్లాప్ ఉంది కదా, దాంతో కంపేర్ చేస్తే అసలు గడ్డబార నూకిండు రామ్. సంజయ్ దత్ ఏందా ఆయన తోపు. ఆయనకి ఆస్కర్ అవార్డు కాదు, ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. సంజయ్ దత్ వల్లనే రామ్ కందం వచ్చింది. సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదు. ఫైట్ సీన్సా క్రేజీ ఫైట్ సీన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. బట్ ఆడ అంటే మీకు తెలిసిపోతుంది డైరెక్షన్ అంటే. పూరి మార్క్ తెలుసు కదా అందరికీ, రాజమౌళి మార్క్, పూరి మార్క్ తెలిసిపోతుంది. బట్ తీసే విధానం కానీ కొన్ని ఉంటాయి, కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి. రామ్ యాక్టింగ్ సూపర్. తెలంగాణ స్లాంగ్ అసలు ఏ గల్లీకి పోయినా పొక్కలు వలుగుతాయి ఒక్కొక్కరికి. ఆ లెవెల్లో గట్టి మింగిండు తెలంగాణ. ఓరి ఆలీ వరస్ట్. అసలు ఆలీ ఎందుకు వస్తాడో కూడా తెలియదు. ఆలీ అసలు పెట్టింది కానీ ఆలీని ఇంకా బాగా చూపిస్తే ఇంకా క్రేజీగా వాడుకోలే. ఆలీని కరెక్ట్ వాడుకోలే. ఆలీ సాంగ్స్ వరస్ట్, 1000% వరస్ట్. అసలు సాంగ్సే అవి సాంగ్స్ ఎందుకు వస్తాయో అసలు. సీన్కి సాంగ్స్ సంబంధం ఉండదు. సాంగ్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. వరస్ట్ సాంగ్స్ అయితే. మూవీ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, డైలాగ్స్ పరంగా కానీ, లాంగ్వేజ్ పరంగా కానీ నూకిండు గడ్డపార పూరి నాన్ స్టాప్ సూపర్ చేస్తారు. అది ఒకటి బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్ దండం పెట్టాలి. ఎందుకంటే 2 జీన్స్ ప్యాంట్లు చింపి ఒకటే జీన్స్ ప్యాంట్ చేసి అది కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారనమాట. సో కాస్ట్యూమ్ అంటే బాగా నచ్చింది. ఇంకా మేజర్ డైలాగ్ బాగుంది నాకు సినిమాలో. అంటే మాస్క్ పెట్టుకుంటే మీకు దొంగడే కనిపిస్తాడు, అదే మాస్క్ తీస్తే కనుక నీకు మిండెడ కనిపిస్తాడు అన్న డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సినిమా అంటూ ఇంకోటి వచ్చేసి సంజయ్ దత్ గారు యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నాకైతే అది స్పైసీ అయితే ఇది డబల్ స్పైసీ. సో దానికి దీన్ని కంపేర్ చేయొద్దు. మినిమం 3 సార్లు అయితే కంపల్సరీ చూడొచ్చు. మార్నింగ్ షో మా మ్యాట్ని ఈవినింగ్ చూసుకోవచ్చు అనమాట. మేబీ అక్కడ ఇండిపెండెన్స్ బయట కన్నా పబ్లిక్ అయితే థియేటర్లోనే ఎక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ 10 9.99 అయితే నేను ఇస్తాను. ఎందుకంటే సినిమా అయితే నాకు అంటే మేబీ నాకు టాక్ పరంగా చూసుకుంటే ఇప్పుడు రిలీజ్ అయిన 4 మూవీస్లో ఈ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమా అయితే ఆ స్టెప్స్ మనకి బాగా హైలైట్ అనిపిస్తాయి. ఆలీ గారి కంబ్యాక్ కామెడీ ఉంటుంది. ఆ కామెడీ మాత్రం మనకి హైలైట్ అనిపిస్తుంది. మనకి దాంట్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషన్ టచ్ అవుతుంది. మదర్ సెంటిమెంట్ అది బాగా మనకి 2 times రివీల్ చేస్తారు. ఆ సెంటిమెంట్ మాత్రం బాగా టచ్ అవుతుంది, బాగా ఫీల్ అవుతారు. మదర్ సెంటిమెంట్, ఆ మదర్ సన్ కాంబినేషన్, ఆ ఫీల్ టచ్ బాగుంటుంది. మూవీ అయితే కంపల్సరీ చూడొచ్చు భయ్య. అంటే స్మార్ట్ శంకర్ల కన్నా స్మార్ట్ డబుల్ స్మార్ట్లో కొంచెం సీన్స్ బాగా అంటే హైలైట్ చూపించారు. ఆ స్టెప్స్, సాంగ్స్ మాత్రం హైలైట్ ఉంటాయి భయ్య. సాంగ్స్ గురించి కానీ రాంపోతిన స్టైల్ గురించి మాత్రం వెళ్ళొచ్చు. మూవీకి బాగుంది, కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ గురించి కూడా మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ డైరెక్షన్లో మనకి బాగా రివీల్ చేస్తారు. డైలాగ్స్ ఉంటే మంచి మనకి ఆ డైలాగ్స్ టచింగ్ కూడా టచ్ అవుతాయి. డైలాగ్స్ కూడా బాగుంది భయ్, కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. మూవీ డబుల్ స్మార్ట్ మూవీ. సాంగ్స్ పర్లేదు భయ్య, సాంగ్స్ అయితే బాగున్నాయి. అంటే దాంట్లో హైలైట్ ఏంటంటే ఆలీ గారి కంబ్యాక్ కామెడీ బాగా హైలైట్ అవుతుంది. కంబ్యాక్ కామెడీ అంటే ఫస్ట్ హాఫ్ మన సెకండ్ హాఫ్లో మనకి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ హైలైట్ చేస్తారు. దాంట్లో మనకి ఒక శివలింగం దగ్గర ఒక ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది. నాకు 5కి 3.5 ఇస్తా స్టార్ రేటింగ్. 3.5. రామ్ పోతులేని యాక్టింగ్ అయితే ఎనర్జెటిక్ భయ్య. డాన్స్ అయితే చించి పడేసిండు. డైలాగ్ కానీ, డాన్స్ పరంగా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సినిమాలో అయితే. డైరెక్షన్ అయితే పూరిగా డైరెక్షన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. లైగర్కి ఇది డబుల్. కాకపోతే లైగర్కి దీనికి అస్సలు కంపేర్ చేయకండి. లైగర్ సినిమా హోప్స్ పెట్టుకొని ఈ సినిమాకి అయితే రాకండి భయ్య. ఈ సినిమాకి ఆ సినిమాకి అసలు కంపారిజనే లేదు. ఇది ఫుల్ ఎనర్జెటిక్ మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఇలాంటి స్టోరీస్ మళ్ళీ రావాలి. పూరి గారి డైరెక్షన్ అంటే అల్టిమేట్ బ్లాక్ బస్టర్ బొమ్మ. పక్కా 100 days వస్తుంది, పక్కా డౌట్ లేకుండా చెప్పొచ్చు. ఆ ఎనర్జెటిక్ కానీ, ఆ డాన్స్ కానీ, స్టోరీ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు.
ఇస్మార్ట్ శంకర్కి ఇది డబుల్ స్మార్ట్. సాంగ్స్ అయితే అల్టిమేట్. రామ్ ఎనర్జీకి డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. హీరోన్ అయితే అసలు గ్లామరస్ అయితే ఎవరైనా చూడాల్సిందే. సంజయ్ దత్ యాక్టింగ్ అసలు బాలీవుడ్ని మనం కంపేర్ చేయొద్దు, కానీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. సంజయ్ దత్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. బిగ్ బుల్లే సినిమాలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. లాస్ట్లో రెడ్ బుల్ కంపల్సరీ కావాలి భయ్య. హీరో స్టేట్లో కంపల్సరీ ఏ విధంగా ఓడిపోవాల్సింది కదా, అదే జరిగింది ఇక్కడ కూడా. కానీ సినిమా మాత్రం అయితే మొత్తం మీద సూపర్ భయ్య. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. పక్కా 100 days. ఫైనల్గా రేటింగ్ 5 రేటింగ్ అయితే పక్కా భయ్య సినిమాకి అయితే. రామ్ గారిది ఎస్డి గారిది ఇద్దరిది చాలా బాగుంది. అదే ఎస్డి గారు చాలా బాగుంది, చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది. అసలు అలీ గారి యాక్టింగ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత చూసాను నేనైతే, చాలా బాగుంది. లాగ్ అయితే ఏం లేదండి, చాలా బాగుంది. సాంగ్స్ అంటే వన్ సాంగ్ అంత అనిపించలేదు, మిగతా సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, డాన్స్ బాగున్నాయి. ఇస్మార్ట్ శంకర్ ఎలా ఉంది? బిలో యావరేజ్ అని చెప్పచ్చు. అంటే ఏం నచ్చలేదు, అంటే కాన్సెప్టా లేకుంటే యాక్టింగ్? కాన్సెప్ట్ అంటే ఏం పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు, సేమ్ పోక్రీలానే అనిపించింది నాకు. కానీ దానంత ఏం లేదు అసలు, అంతా ఓవర్ యాక్టింగ్ అని అనిపిస్తుంది. అంటే సంజయ్ దత్తును కూడా తీసుకొచ్చి, అంటే సంజయ్ దత్ అవసరమై పెట్టారనిపించింది, ఓన్లీ హిందీ మార్కెట్ కోసమే పెట్టారనిపించింది. ఏదో ఆయన ట్రయల్ ఆయన చేసినట్టున్నాడు, పాన్ ఇండియా చేద్దాం అనుకున్నాడు ఏమో, మరి అంత కాలేదు అసలు, ఏమి స్టోరీ లేదు, బాగాలేదు అసలు. అలీగారి కామెడీ ఎలా ఉంది? అలీగారి కామెడీ అయితే చూసిన తర్వాత మీరే మీమ్స్లలో స్టార్ట్ చేస్తారు అలీగారి కామెడీ గురించి. అంటే మీమ్స్కి మళ్ళీ సినిమా దొరికిందంటారా? అంతే అనుకో. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ ఏం బాగాలేవండి, ఫస్ట్ పార్ట్లోనే చాలా బాగున్నాయి పాటలు. ఇంకా కావ్య తాపర్ రామ్ ఎనర్జీకి మ్యాచ్ అయిందా? అయిందండి. ఇంకా హీరోయిన్స్ మన ఈ సినిమాలలో దేనికి ఉంటారు, ఇంకా ఓన్లీ దానికే ఉన్నారు, ఇంకా దీనికి కూడా అంతే. ఫైనల్ రేటింగ్ ఎంత? 3 ఇవ్వచ్చు. వన్ టైం వాచ్ అనుకోండి. వన్ టైం వాచ్. అంటే డబుల్ స్మార్ట్ బెటరా, స్మార్ట్ బెటరా, లైగర్ బెటరా? స్మార్ట్ చాలా బాగుంటుంది దీంతో పోలిస్తే. లైగర్ ఇంకా ఇది 2 రాడ్లే పడ్డాయి మనకి. అంటే బయట టాక్ బిగ్ బుల్ రెడ్ బుల్ అయ్యాడంటారు కదా, నిజమేనా? అంత లేదండి, ఏదో బిలో యావరేజ్ సినిమా. అంటే నభా నటేష్ మంచిగా చేసింది, ఇక్కడ కావ్య తాపర్ మంచిగా చేసింది క్యారెక్టర్. ఇద్దరు యాక్టింగ్ ఏమి ఉంటుంది వాళ్ళది చెప్పండి, డ్యాన్స్ ఇంకా అంతే, ఇంకా ఇది కూడా అంతే ఉంది. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నేహా శెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.